హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను ఎలాంటి చెరువు భూమిని కబ్జా చేయలేదని, ఫామ్ హౌస్ బఫర్ జోన్లో లేదన్నారు. కబ్జా చేశారంటూ వస్తున్న వార్తల్లో సత్యం లేదన్నారు. తాము కలెక్టర్తో మాట్లాడి సర్వే చేయించామని, అక్రమమని తెలిస్తే మేమే కూల్చేస్తామన్నారు. భవనానికి కాంపౌండ్ వాల్ కూడా లేదన్న ఆయన నిబంధనల ప్రకారమే భవనం నిర్మించామని తెలిపారు. గండిపేట చెరువు పైభాగాన కొత్వాల్గూడలో 14.14 కుంటల భూమిని 1999లో భూమిని కొనుగోలు చేశామని, పట్టా ల్యాండ్ తీసుకుని సాగు చేస్తున్నామని అన్నారు. హంగులు ఆర్భాటాలు ఇల్లు కట్టుకున్నామని అన్నారు. అనంతరం హైడ్రా తీసుకుంటున్న చర్యలు తాను సమర్థిస్తున్నట్లుగా తెలిపారు. ఇది మంచి కార్యక్రమం. ఇది చెరువులు కబ్జాలు చేసిన వారు ఎవరైనా సరే దాన్ని కాపాడడానికి అందరూ కూడా ముందుకు రావాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. అయితే నాది కూడా కోత్వాల్గూడలో 14 ఎకరాల 14 గుంటల భూమి ఉన్నది. సర్వే నెంబర్ 13 పట్టా ల్యాండ్. అది నా కుమారుని పేరు మీద, రినీష్ రెడ్డి పేరు మీద ఉన్నది. అది 99లో ఖరీదు చేసినాం. దాన్ని 2005లో పర్మిషన్ తీసుకొని మరి కట్టడం కూడా జరిగింది. అక్కడ ఏదైతే మా బిల్డింగ్ చూపిస్తున్నారో అదే అంగులు ఆర్భాటాలు లేకుండా చిన్నగా మేము కట్టుకోవడం కూడా జరిగింది. అది కానీ అప్పట్లో మరి నేను పొలిటికల్ ఉన్నా కాబట్టి మరి ఎప్పటికైనా ఇది తప్పులు చేయదనే ఉద్దేశంతో ఆనాటి ఇరిగేషన్ ఇంజనీర్లను పిలిచి రూల్ ప్రకారంగా నేను అది బిల్డింగ్ కట్టడం కూడా జరిగింది. కూల్చివేతలపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్, చెప్పండి, ఈ పట్నం మహేందర్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఫామ్ హౌస్ నిర్మించారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఒకవైపు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అప్డేట్స్ ఏంటి? ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి వ్యవహారం మనం చూస్తున్నట్లయితే పట్నం మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీతో అనేక సంబంధాలు కొనసాగించిన వచ్చి అయితే పట్నం మహేందర్ రెడ్డి పేరిట ఒక గెస్ట్ హౌస్ ఉంది. అది హిమాయత్ సాగర్ నది ఒడ్డున ఉంది. అదైతే ఆ గెస్ట్ హౌస్ పూర్తిగా ఎస్టీఆర్ బఫర్ సిక్కంలో ఉంది. దాన్ని ఎప్పుడు కూల్ చేస్తారంటూ మాజీ మంత్రి ఏదైతే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన పరిస్థితి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కేటీఆర్ మాట్లాడుతున్న సమయంలో పట్నం నరేందర్ రెడ్డి ఏదైతే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డికి సోదరుడు ఈ పక్కనే ఉన్నప్పుడు కూడా మహేందర్ రెడ్డి పేరు ప్రస్తావించారు. దీనిపైన ఇరువురు కూడా నవ్వుకుంటూ మాట్లాడిన పరిస్థితి. అయితే పట్నం మహేందర్ రెడ్డి పూర్తిగా శేఖం భూమి కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టాడు. చెరువులోకి పూర్తిగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా విడుదల చేస్తాడు. పట్నం మహేందర్ రెడ్డిని ఇన్స్పైర్ గా తీసుకొని ఆ చుట్టుపక్కల అనేక ఎఫ్టీఆర్ ప్రాంతంలో భవనాలు అయితే నిర్మితమై ఫంక్షన్ హాల్ కూడా ఒకటి నిర్మితమైంది అన్నట్టు చాలా వరకు ఆ చర్చ నడుస్తున్న పరిస్థితి. అయితే పట్నం మహేందర్ రెడ్డి పేరు కేటీఆర్ ప్రస్తావించడంతో పట్నం మహేందర్ రెడ్డి పైన వస్తున్నటువంటి వార్తలు ఇవన్నిటిపైన పట్నం మహేందర్ రెడ్డి మొత్తానికి స్పందించాడు. ప్రెస్ మీట్ పెట్టాడు. నేడు ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా తాను నిర్మించినటువంటి ఏదైతే భవనం ఉందో అదంతా కూడా పూర్తి నిబంధనలకు అనుగుణంగా ఉంది. నిబంధనలకు అనుగుణంగా లేకపోతే, పర్మిషన్ లేకపోతే నేను పూర్తిగా దాన్ని తొలగించాలని నేను కూడా సిద్ధం. గత 25 ఏళ్ళు కానీ అక్కడే నివాసం ఉంటున్నా, అక్కడే కట్టుకున్నాను. కానీ ఇప్పటి వరకు శిఖం నుంచి కానీ ఎఫ్టీఆర్ కానీ ఈ చెరువు ఏదైతే ఎక్స్టెండ్ నుంచి కానీ ఎటువంటి ఇబ్బందులు ఎవరు కూడా తనను చేయలేదు. పూర్తిగా నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణించుకున్నానని తాను చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ పూర్తిగా అక్కడ విజువల్ లో చూస్తే మాత్రం ఖచ్చితంగా పట్నం మహేందర్ రెడ్డి ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతుందో అది ఎఫ్టీఆర్ లో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. సో ఒక్కసారి సర్వే చేయండి, అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారు నేను సహకరిస్తాను, హైడ్రాను కూడా స్వాగతిస్తున్నాను, కానీ పూర్తి విధంగా నేను సిద్ధంగా ఉన్నానంటూ మాట్లాడడం జరిగింది. అయితే పట్నం మహేందర్ రెడ్డి పేరు ప్రస్తావించాడు, కేటీఆర్ ప్రస్తావించాడు, అది కూడా పట్నం నరేందర్ రెడ్డి పక్కన పెట్టుకుని మాట్లాడడం అనే దాన్ని చూస్తే పట్నం మహేందర్ రెడ్డి ఏదైతే సోదరుల మధ్య ఏదో అంతర్గత యుద్ధం నడుస్తున్నట్టే అనుకోవచ్చు. ఒక రకంగా ఆయన కన్నిచెప్పుకోవడం పైన మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడడం జరిగింది. మరి దీని వెనకాల విచారణ అయితే కొనసాగుతుంది. హైడ్రా దృష్టికి చాలా వరకు కూడా దీనిపైన కంప్లైంట్స్ అయితే వెళ్ళాయి. మరి హైడ్రా జ్యూస్ రాకముందే పట్నం మహేందర్ రెడ్డి మరి సర్వే చేసి కూలుస్తారా లేక హైడ్రాకు కూర్చే వరకు వెయిట్ చేస్తారా? మరి తాను చెప్పిన దాంట్లో మాత్రం పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్టుగా తాను వివరించడం జరిగింది ఈ రోజు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.